మంత్రి సీతక్క మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారదకు వేధింపులు తప్పడం లేదు. సీతక్క నేరేళ్ల శారదను టార్గెట్ చేస్తూ కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అసభ్య దూషణలు చేస్తున్నారు. గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న మహిళలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై మహిళా సంఘాలు, పౌర సమాజం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా అసభ్యకరంగా దూషిస్తున్న ట్రోలర్స్ పై సీసీఎస్ లో పౌర సమాజ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ట్రోలర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చెబుతున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రాష్ట్రంలో మహిళా ప్రజా ప్రతినిధులు కూడా సోషల్ మీడియాలో వేధింపులు తప్పడం లేదు. తాజాగా మంత్రి సీతక్కను ఉద్దేశిస్తూ ఆ తర్వాత మహిళా చైర్పర్సన్ నేరల శారదను కూడా ఉద్దేశిస్తూ ఈ మధ్య కాలంలో ఇటీవల ఇటు సోషల్ మీడియాలో అసభ్యకర దూషణలకు దిగుతున్నటువంటి సందర్భాలు వెలుగు చూస్తున్నాయి. కొంతమంది దుండగులు ఈ ఇద్దరిని ఉద్దేశిస్తూ కూడా మంత్రి సీతక్కను ఉద్దేశిస్తూ ఆ తర్వాత మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల శారదను కూడా ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత పోస్టులను కూడా పెడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మహిళలపై ఇలాంటి అసభ్యకరమైనటువంటి కమెంట్లు చేయడం వల్ల నెటిజన్లు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహిళా సంఘాలు, పౌర సమాజం కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. అయితే మొత్తానికి ఈ అంశం మీద ఇటు సైబర్ పోలీసులకు దినేష్ అనేటటువంటి వ్యక్తి ఫిర్యాదు చేశారు. దినేష్ అనేటటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి సైబర్ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎవరెవరైతే ఈ ట్రోలింగ్స్ పాల్పడ్డారు, ఎవరైతే అసభ్యకరమైనటువంటి దూషణలకు దిగారో అన్న అంశాలకు సంబంధించినటువంటి క్లిప్పింగ్లు ఇవన్నీ కూడా దినేష్ ఇటు సైబర్ పోలీసులకు సమర్పించడం కూడా జరిగింది. ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతం ఈ అంశం మీద ఇటు పోలీసు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇటీవల కాలంలో మహాలక్ష్మి పథకం పైన ఇటు కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇటు మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో ఆయనకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. అందులో డిస్కో డాన్స్ అయినా చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు అన్న అంశాల గురించి ఆయన మాట్లాడినటువంటి నేపథ్యంలో ఇదే విషయాన్ని కౌంటర్ గా ఇటు సీతక్క మాట్లాడారు. తర్వాత కొంతమంది మంత్రులు కూడా మాట్లాడారు. ఎప్పుడైతే ఈ అంశాల మీద కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టారో మహిళా ప్రజాప్రతినిధులు, అప్పటి నుంచి ఈ ట్రోలింగ్స్, ఆ తర్వాత అసభ్య దూషణలు ఎక్కువైనట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇదే అంశం మీద ఇటు మహిళా కమిషన్ కూడా కేటీఆర్ కు నోటీసులు జారీ చేసేటువంటి సందర్భం కూడా ఉంది. ఈ నోటీసులు జారీ చేశాకే మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరాల శారద కూడా వేధింపులు తప్పలేదంటూ కూడా తెలుస్తుంది. మొత్తానికి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాతనే ఇవన్నీ కూడా మొదలయ్యాయి. సో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ దినేష్ అనేటువంటి వ్యక్తి ఇటు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశం మీద కేసు నమోదు చేసుకుని సైబర్ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శశి.